చంద్రబోస్ గారు, మీరు రాసినటువంటి అన్ని పాటల్లోకి ఈ సినిమాలో మీకు ఎక్కువ రోజులు ఏ పాటకి పట్టింది? బాబు 2 మైకులు నేను బేగం బజార్లో కొనుక్కొచ్చా ఇవ్వు. రాజుగారి పెళ్ళిలో పాటకి ఎక్కువ రోజులు పట్టిందండి. ఎందుకు అంటే పెళ్లి హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి? ఒక 6 రోజులు పట్టింది. ఎందుకంటే నవీన్ గారికి, మారి గారికి, తర్వాత చిన్మయ్య గారికి అందరికీ నచ్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. మామూలుగా సాధారణంగా అయితే సుకుమార్ గారి పాటలు బాగా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది నాకు, ఎందుకంటే ఒక పట్టాన తేలవు. దాని తర్వాత నేను ఎక్కువ రోజులు కేటాయించింది నవీన్ గారికి. కొంచెం కష్టమైంది, కానీ సరదాగా అందరం తలో మాట అనుకుంటూ రాసిన పాటలు ఇవన్నీ. చాలా ఉత్సాహంగా అనిపించింది వాళ్ళతో పనిచేయడం. ఎందుకంటే కొత్త తరంతో పనిచేస్తుంటే మనకు కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే నవ్వుతూనే మంచి విషయం చెప్పడం, నవ్విస్తూనే ఒక మనసుకి హత్తుకునే విషయం చెప్పడం, నవ్విస్తూనే మనుషుల్ని మేలుకొల్పి వెళ్ళని చెప్పడం అనేది చాలా గొప్ప కథకుల లక్షణం. ఆ గొప్ప కథకుల లక్షణం అంతా ఈ సినిమా అంతా సమృద్ధిగానే ఉంటుంది. ఈ కథను సమకూర్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు. తర్వాత నేను ఇందులో ఈ రాజుగారి పెళ్ళిలో పాట రాశాను కదా, అందులో ఏంటంటే ఇంత ఘనంగా, ఎంతో ఘనంగా, అనగన ఘనంగా అని రాశాను. కాబట్టి అందులో రాసినట్టుగానే అంటే వాక్ శుద్ధితో రాస్తే వాక్ సిద్ధిస్తుంది అంటారు. ఎక్కడో మనకు కొంచెం వాక్ శుద్ధి తగిలినట్టుంది. అందువల్ల ఘన విజయం సాధించింది, ధన విజయం కూడా సాధించింది. తర్వాత నవీన్ గారి గురించి చెప్పాలి. రాసే క్రమంలో నాకు ఆయనలో కనిపించింది ఏంటంటే విపరీతమైన తపన, చాలా పట్టుదల కనిపించింది. అందువల్ల నేను ప్రతిసారి చెప్తుండేవాడిని, రాస్తున్న ప్రతిసారి చెప్తుండేవాడిని, నవీన్ గారు మీ కృషి, మీ శ్రమ, మీ ఎఫర్ట్ తప్పకుండా ఫలిస్తుందని. నిజంగా ఫలించింది, పూర్ణంగా ఫలించింది, సంపూర్ణంగా ఫలించింది, పరిపూర్ణంగా ఫలించింది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నవీన్ గారికి, అట్లాగే సినిమా నిర్మాత నాగవంశి గారికి, దర్శకులు మారి గారికి, క్రియేటివ్ దర్శకురాలు చిన్మయ్య గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అట్లాగే ఎంతో మంచి బాణీలు ఇచ్చిన మిక్కీ జేమ మేయర్ గారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే తను నవీన్ గారు చాలా బాగా పాడారు పాట, చాట్ జీపీటీ పాట. తను పాడినప్పుడు చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి వరకు బాగుంది, ఎవరైనా పాడతారు. అక్కడ తర్వాత వచ్చి ఇంతందంగుందేంటి హాయ్, ఈ హాయ్ అన్న దగ్గరే ప్రొఫెషనల్ సింగర్ని తలపింపచేశారు ఆయన. మనస్ఫూర్తిగా మీరు వచ్చే సినిమాల్లో మరికొన్ని మంచి పాటలు కూడా పాడాలని గాయకుడిగా మీకు నేను అభిమాని. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మీరు చెప్పినటువంటి, మీరు రాసినటువంటి విషయం ఒకటి ఫలించింది, ఇంకొకటి కూడా ఫలించాలని మన నవీన్ ఆశిస్తున్నాడు. కారేమో బెంజ్, అది మన ప్రొడ్యూసర్ గారు ఇవ్వాలని. కారేమో బెంజీ, ప్యారేమో జంజీ స్టోరీ మొదలెట్టేద్దాం ఖచ్చితంగా. మీ 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 బాలవాకు బ్రహ్మవాకు అన్నాను. అదే, థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. అలాగే జనరలీ మేము యాక్టర్స్ని అడుగుతూ ఉంటాము, ఇంత బాగా మీరు కనిపించడానికి మీరు డైట్ ఏం ఫాలో అవుతూ ఉంటారని. ఇంత అలవోకగా మీకు మాటలు రాయడానికి మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారో ఒక మాట చెప్పేసి. యోగా చేస్తాను, రోజు యోగా చేయడం వల్ల బాగా రాస్తున్నాను. ఓకే, అంతేనా సార్? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ బ్రౌన్ రైస్ తింటాను. ఓకే. తర్వాత మేము మా సిట్టింగ్ అన్ని రోజులు కూడా మాకు చక్కటి భోజనం, తర్వాత ఎప్పుడంటే అప్పుడు బ్లాక్ కాఫీలు హాయిగా అలా తినుకుంటూ బ్లాక్ కాఫీ తాక్కుంటూ అలా సరదాగా రాసాం. అది చాలా మర్చిపోలేని ఒక మధురమైన సంఘటనలు అవన్నీ కూడా మా మధ్య జరిగినవి. మాకు అవన్నీ గుర్తొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత విజయం సాధించడం, 100 కోట్లు ఆయనకు రావడం అన్నది మనస్ఫూర్తిగా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు. అందువల్లే ఈ ఫంక్షన్కి ఎప్పుడెప్పుడు చేస్తారని నేను మరీ అడిగి తెలుసుకొని వచ్చాను ఈ ఫంక్షన్కి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ